బట్ ఏదైతే ఒక ముసలాయనకి ఏదో కొంచెం ఫుడ్ డొనేట్ చేయడము, దానికి సర్ప్రైజింగ్గా తీసుకున్న మనీ ఇచ్చేదందో ఆ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఏదైతే ఉందో అది బాగా అనిపించిందండి. దట్ కైండ్ ఆఫ్ అంటే ఈ రోజుల్లో సహాయం చేయాలి, నలుగురికి పంచుకోవాలని మనం ఇప్పుడు మెగాస్టార్ చెప్తూ ఉంటారు. స్టాలిన్ మూవీలో నలుగురికి హెల్ప్ చేయండి, నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ అనేది గుడ్ థింగ్. అది సో ఆ పెట్రోల్ బంక్ వీడియో కానీ ఆ బార్బర్కి డబ్బులు ఇచ్చేది కానీ అది చూసారు ఆ వీడియోస్ మీరు? అవే అండి, ఇవన్నీ డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి బాయ్ అనిపిస్తుంది. ఎన్ని పైసలు మనకి ఏమంటాము, మస్తు పైసలు ఎన్ని యాడ్ నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ ఇచ్చే చేయనప్పుడు దేవుడు ఎట్లా ఒకటి ఇస్తాడండి, ఇట్లా రావాలి. యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ తీసి మళ్ళీ ఇస్తాను అంటున్నా కదా, సో ఆయన ఖర్చు పెట్టేదానికి అంత రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నారు. నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయా, పెడుతున్నాడా లేదా అని పక్కన పెడితే ప్రజలకి మంచి చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు పైకి ఎక్కేవాడిని లాగకూడదు, ఇప్పుడు జబర్దస్త్లో హైపర్ చెప్పినట్టు లాగకూడదు. పోయేవాడిని హెల్ప్ చేసేవాడిని చేయాలి, మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళకి ఎలా చేయాలో తెలియని వాళ్ళకి సమ్ మనీ కాస్ట్ ఇస్తున్నారంటే ఇట్స్ అ గుడ్ థింగ్. వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతుంది, అది నిజమైందని తెలుస్తుంది. దట్స్ ఇట్, అంతే. దాని లాజిక్ అవసరం లేదు. ఇప్పుడు సోను సూద్కి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి, అంత హెల్ప్ యాడ్ చేస్తారంటే తెలియదు కదా. ఒకవేళ హర్ష సాయి వస్తే అడుగుతారా ఇట్లా మీకు పైసలు ఏం వస్తున్నాయి అంతగానం అని అడిగేది? ఎప్పటికీ అడగనండి. హర్ష సాయినే కాదు, సోను సూద్ని కానీ వీళ్ళందరినీ ఎవరిని అడగకూడదు. ఇంకా 10 మందికి చేయాలని చెప్పాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మంచి చేయకపోగా చేసేవాడిని నువ్వు అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? అంటే మీకు ఒక ఉంటుంది కదా, అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నాకెందుకు? ఇప్పుడు నా కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే నీకు 10 మంది ఆనందం కనిపించలేదని చూస్తాను. ఇప్పుడు నేను చాలా మందికి చేస్తున్నాము బుక్స్ డొనేషన్స్ కానీ 13 మందికి మా ట్రస్ట్ తరపున ఫ్రీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అవేమి ఎప్పుడు నెవర్ ఎక్స్పోజ్ దట్ వన్. అవేంటంటే డబ్బులు లేకపోవచ్చు. వాస్తవం చెప్పాలంటే బ్రదర్, నేను యాక్చువల్లీ నా కార్ కొనుక్కున్నప్పుడు నా జేబులో 10 రూపాయలు కూడా డబ్బులు లేవు. నా క్రెడిట్ కార్డు మొత్తం అన్ని స్మాష్ అయిపోయినాయి. తర్వాత వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కరోనా దెబ్బతిన్నారు, నాకు స్కూల్ ఫీజు కావాలని వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ఎప్పుడు నో చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి ఉన్నదంతా ఊడ్చి ఆ బుక్స్ కొని ఇస్తే నాకు కారు కొన్నదానికంటే వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించింది, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ హ్యాపీనెస్ గ్రేట్ బ్రదర్.